హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు కొలువుల బడి అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. గైస్, నిరుద్యోగులకైతే ఒక మంచి గుడ్ న్యూస్ అండి. ఎందుకంటే మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు అయినటువంటి ఎంహెచ్ఎస్ఆర్బీ నుంచి అలాగే పాటుగా జాబ్ క్యాలెండర్ సంబంధించి ఒక లేటెస్ట్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం అయితే జరిగిందండి. ఫ్రెండ్స్, ఇక దానికి సంబంధించినటువంటి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అనేది మన ఛానల్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేనైతే. ఫ్రెండ్స్, ఇక పీడిఎఫ్ కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో అవైలబుల్గా ఉంటుంది. లేదంటే మీరు అఫీషియల్గా మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డుకు సంబంధించినటువంటి లింక్స్పై క్లిక్ చేసి అఫీషియల్గా పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చండి. ఫ్రెండ్స్, ఇక మనకు ఎంహెచ్ఎస్ఆర్బీ నుంచి అయితే ఫార్మసిస్ట్ గ్రేడ్ 2కి సంబంధించినటువంటి లేటెస్ట్ నోటిఫికేషన్ అనేది రావడం జరిగిందండి. ఇక్కడ నోటిఫికేషన్ డేట్స్ అనేది మీరు క్లియర్గా గమనించండి. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకున్నట్లయితే వీటికి సంబంధించి ఫార్మసిస్ట్ గ్రేడ్ 2కి సంబంధించి ప్రీవియస్ నోటిఫికేషన్ 2023కి సంబంధించి 238 వేకెన్సీస్ అయితే రావడం జరిగిందండి. ఇప్పుడు ఫార్మసిస్ట్ పోస్టెస్ ఎన్ని ఉన్నాయంటే 633 పోస్టెస్ అనేది ఇక్కడ నోటిఫై అయితే కావడం జరిగింది వాటికి సంబంధించి. ఇక మీరు అప్లికేషన్ పెట్టాలనుకుంటే ఈ ఫార్మసిస్ట్కి సంబంధించి వీటి యొక్క అర్హత, అలాగే వీటికి సంబంధించినటువంటి అప్లికేషన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందో మేము ఫర్దర్గా మేము వీడియోస్ అయితే చేస్తానండి ఖచ్చితంగా. ఫ్రెండ్స్, ఇక వీటికి సంబంధించినటువంటి మనకు అసలు బ్రేకప్ వేకెన్సీ లిస్ట్ ఏ విధంగా ఉంది అంటే వేకెన్సీ వివరాలు ఎలా ఉన్నాయి, అలాగే ఎప్పటి నుంచి ఇక్కడ ఫార్మసిస్ట్ అప్లికేషన్ అనేది స్టార్ట్ అవుతుందో, అలాగే ఎలిజిబిలిటీ ఏ విధంగా ఉంటుందో ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సిలబస్ సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే ఖచ్చితంగా నేను ఫుల్ వీడియోస్తో మీ ముందుకు రావడం జరుగుతుందండి. నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను ఖచ్చితంగా. ఇక ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి ఎప్పటి నుంచి అంటే మనకు ముందుగా ఆన్లైన్ అప్లికేషన్ కంటే ముందు మనం ఒకసారి ఈ ఎంహెచ్ఎస్ఆర్బీకి సంబంధించినటువంటి అఫీషియల్ లింక్స్ అనేది క్లియర్గా మెన్షన్ చేయడం జరిగిందండి. లేదా నేను డిస్క్రిప్షన్లో కూడా మెన్షన్ చేయడం జరిగింది. అక్కడ నుంచి కూడా మీరు ఈ ఎంహెచ్ఎస్ఆర్బీ అఫీషియల్ వెబ్సైట్లో అనేది చూసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇక మనము ముందుగా ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి 5/10/2024 రోజు నుంచి అయితే మనకు అప్లికేషన్ అనేది స్టార్ట్ కావడం జరుగుతుంది. అప్లికేషన్ వచ్చేసి ఆన్లైన్ అండి, ఆఫ్లైన్ అయితే ఉండదు. ఖచ్చితంగా మీరు ఆన్లైన్ ద్వారా పేమెంట్ అనేది చేయాల్సి ఉంటుంది ఖచ్చితంగా. ఇక లాస్ట్ డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి అప్ టు 5 PM వరకు 21/10/2024 రోజు వరకు అనేది మీకు లాస్ట్ డేట్ అనేది ఉండడం జరుగుతుందండి. ఇక అప్లికేషన్ ఎడిట్ ఆప్షన్ ఎప్పటి నుంచి ఉంటుందంటే 23/10/2024 నుంచి 24/10/2024 ఒకరోజు మాత్రమే ఇక్కడ మీకు అప్ టు 5 PM వరకు మనకు ఎడిట్ ఆప్షన్ అయితే కల్పిస్తున్నట్లు కూడా ఇక్కడ కమిషన్ అనేది చెప్పడం జరిగింది. ద డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ కూడా యాజ్ పర్ షెడ్యూల్ ఉంటుందండి. 30/11/2024 రోజున మనకు ఖచ్చితంగా ఎగ్జామినేషన్ అనేది ఛాన్సెస్ అయితే ఖచ్చితంగా ఉంటాయి. ఖచ్చితంగా ఎగ్జామినేషన్ పెడతారు ఖచ్చితంగా. వాటికి సంబంధించినటువంటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఆధారంగానే ఇక్కడ మనకి ఎగ్జామినేషన్ అయితే ఉంటుందండి. అంటే CBT మోడ్లో ఎగ్జామినేషన్ ఉంటుంది. ఇక అప్లికెంట్స్ సబ్మిటెడ్ ఆన్లైన్ ఓన్లీ విల్ బీ యాక్సెప్టెడ్, నో ఆఫ్లైన్ అండి. ఆన్లైన్ ద్వారా అప్లై చేసిన క్యాండిడేట్స్ మాత్రమే యాక్సెప్ట్ అయితే చేస్తారు. ఇక వేకెన్సీ వివరాలు వచ్చినట్లయితే వేకెన్సీ వచ్చేసి టోటల్గా 633 అండి వేకెన్సీస్. ఇక్కడ వివిధ డిపార్ట్మెంట్లో అయితే ఒకసారి క్లియర్గా గమనించాలి. ఇక పోస్ట్ కోడ్ నెంబర్ 1, 2 అలాగే 3కి సంబంధించి ఒకసారి క్లియర్గా గమనించినట్లయితే పోస్ట్ కోడ్ నెంబర్ 1 వచ్చేసి మనకు డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, అలాగే డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ నుంచి 446 వేకెన్సీస్ అయితే రావడం జరిగిందండి. తెలంగాణ వైద్య విధాన పరిషత్ నుంచి TVVP నుంచి మనకు 185, అలాగే MNJ క్యాన్సర్ రీజనల్ సెంటర్ నుంచి అయితే మనకు ఓన్లీ 2 వేకెన్సీస్ అయితే రావడం జరిగిందండి. ఇక వీటికి సంబంధించినటువంటి డీటెయిల్డ్ బ్రేకప్ వేకెన్సీ పొజిషన్ వచ్చేసి మనకు అనెక్సల్ అనేది చెక్ చేద్దాం. అందులో మీకు క్లియర్ కట్గా మీకు చెప్తాను అసలు జోన్ల వారిగా ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేసి. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకోవచ్చు అండి మనం బ్రేకప్ ప్రొవిజనల్ వేకెన్సీ పొజిషన్ ఒకసారి క్లియర్గా గమనించినట్లయితే మనకు డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి సంబంధించి జోన్ 1 సంబంధించి 62 అండి, జోన్ 2 వచ్చేసి 38, జోన్ 3 61, జోన్ 4 70, జోన్ 5 54, జోన్ 6 వచ్చేసి 56, జోన్ 7 వచ్చేసి 75, టోటల్గా 146 వేకెన్సీస్ అయితే ఇక్కడ డైరెక్టరేట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి అయితే రావడం జరిగింది. ఇక TVVP నుంచి అంటే తెలంగాణ వైద్య విధాన పరిషత్ నుంచి మనకు జోన్ 1లో 17, జోన్ 2లో 15, జోన్ 3లో 25, జోన్ 4లో 28, జోన్ 5లో 19, జోన్ 6 68, జోన్ 7 వచ్చేసి 13, టోటల్గా 185 వేకెన్సీస్తో ఇక్కడ TVVP సంబంధించినటువంటి ఇక్కడ పోస్టెస్ అయితే చూసుకోవచ్చు. ఇక MNJ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆంకాలజీ రీజనల్ క్యాన్సర్ సెంటర్ సంబంధించి కేవలం 2 వేకెన్సీస్ మాత్రమే రావడం జరిగిందండి. దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. ఇక టోటల్ వచ్చేసి మనకు జోన్ 1 సంబంధించి 79, జోన్ 2 53, జోన్ 3 86, జోన్ 4 వచ్చేసి 98, జోన్ 5 వచ్చేసి 73, జోన్ 6 154, జోన్ 7 వచ్చేసి 88, టోటల్గా మనకు 633
పోస్టర్స్తో మనకు ఈ ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 అనే నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం అయితే జరిగిందండి. ఇక వీటికి సంబంధించినటువంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకునే కంటే ముందు ఇక్కడ మనకు కొంత ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగిందండి. శాలరీ పరంగా చూసుకున్నట్లయితే శాలరీ వచ్చేసి 31,000 నుంచి మనకు 92,000 మధ్య శాలరీ అనేది ఇవ్వడం జరుగుతుంది. వాటికి సంబంధించి కూడా నేను అడిషనల్గా చెప్తాను ఫర్దర్గా. ఇక ద నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఈజ్ సబ్జెక్ట్ టు వేరియేషన్ అండ్ ఇంటిమేషన్ బీయింగ్ రిసీవ్డ్ ఫ్రమ్ ది డిపార్ట్మెంట్ కన్సైన్ అంటూ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఏదైతే వేకెన్సీస్ ఉన్నాయో వాటికి సంబంధించి ఒకవేళ డిలే చేసే అవకాశాలు కానీ లేకపోతే కలిపే అవకాశాలు ఖచ్చితంగా కమిషన్కే ఉంటుందండి. వాటికి సంబంధించి కూడా చెక్ చేసుకోవచ్చు. ఇక క్యారీ ఫార్వర్డ్ అయిన వేకెన్సీస్తో కలిపి ఇక సెలెక్షన్ అండ్ అపాయింట్మెంట్ టు ది సచ్ వేకెన్సీస్ విల్ బి మేడ్ ద ఫస్ట్ బిఫోర్ ద ఫ్రెష్ వేకెన్సీస్ అంటూ కూడా ఇక్కడ క్లియర్ కట్గా మెన్షన్ అయితే చేయడం జరిగింది కమిషన్ వచ్చేసి. ఇక సెలెక్షన్ ప్రొసీజర్ అయితే చూద్దాం, ఆ తర్వాత క్వాలిఫికేషన్ డీటెయిల్స్ కూడా మెన్షన్ చేస్తాను, క్లియర్గా చెప్తాను మీకు ఫ్రెండ్స్. ఇక సెలెక్షన్ ప్రాసెస్ నేను కొంచెం తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా మీకు క్వాలిఫికేషన్ కావాలి కాబట్టి క్వాలిఫికేషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది చెప్తాను మీకు క్లియర్గా. ఈ క్వాలిఫికేషన్ సంబంధించి మీరు ఖచ్చితంగా నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం బీటెక్, బీఈడి లేదా బీ ఫార్మసీ, ఎం ఫార్మసీ, డి ఫార్మసీకి సంబంధించినటువంటి ఫార్మా-డీకి సంబంధించిన క్యాండిడేట్స్ అయితే అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ పైన ఒకసారి క్లియర్గా చూసుకున్నట్లయితే మస్ట్ పొజెస్ ఎనీ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్వాలిఫికేషన్ యాజ్ ఆన్ ద డేట్ ఆఫ్ నోటిఫికేషన్ ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. మనకు ఈ ఒక్క విషయాన్ని గమనించాలి ఖచ్చితంగా. యాజ్ ఆన్ ద డేట్ ఆఫ్ నోటిఫికేషన్ నాటికి ఖచ్చితంగా మీ ఓడి అనేది ఖచ్చితంగా వచ్చి ఉండాలి. అంటే మీ డిగ్రీ అనేది ఖచ్చితంగా కంప్లీట్ అయితే మాత్రమే మీరు ఎలిజిబుల్ అయితే కావడం జరుగుతుందని అది ఒక విషయాన్ని అయితే మీరు ఖచ్చితంగా గమనించాలి. ఇక నెక్స్ట్ వచ్చేసి ఏ క్యాండిడేట్ అప్లై చేసుకోవాలంటే డి ఫార్మసీ లేదా బీ ఫార్మసీ, ఫార్మా-డి క్యాండిడేట్స్ అయితే ఖచ్చితంగా అప్లై అయితే చేసుకోవచ్చు అండి. ఇక నెక్స్ట్ వచ్చేసి మస్ట్ బీ రిజిస్టర్డ్ విత్ తెలంగాణ ఫార్మసీ కౌన్సిల్ సంబంధించి అయితే ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక మనకు ప్రీవియస్ నోటిఫికేషన్ ల్యాబ్ టెక్నీషియన్ సంబంధించి పారామెడికల్ బోర్డులో కౌన్సిలింగ్ అంటే రిజిస్టర్ అయి ఉండాలి ఖచ్చితంగా. బట్ ఈ ఫార్మసిస్ట్ సంబంధించి ఖచ్చితంగా తెలంగాణ ఫార్మసీ కౌన్సిల్లో రిజిస్టర్ అయిన క్యాండిడేట్స్ మాత్రమే అప్లికేబుల్ అండి. ఇది ఖచ్చితంగా మీకు ఒక చిన్న మీకు గమనిక అన్నమాట. ఒకవేళ మీరు ఫార్మసీ కౌన్సిల్లో రిజిస్టర్ కాలేకపోయిన క్యాండిడేట్స్ అయితే నాట్ ఎలిజిబుల్ అండి. ఖచ్చితంగా మీరు ఫార్మసీ సంబంధించినటువంటి రిజిస్టర్ అడుగుతారు కాబట్టి, నెంబర్ అడుగుతారు కాబట్టి ఖచ్చితంగా మీరు ఫార్మసీ కౌన్సిల్లో ఖచ్చితంగా రిజిస్టర్ అయి ఉండాలి. హౌఎవర్ అప్లికెంట్ కెన్ రిజిస్టర్ దేర్ సర్టిఫికేట్స్ విత్ ద తెలంగాణ ఫార్మసీ కౌన్సిల్ యాజ్ ఆన్ ద డేట్ ఆఫ్ దేర్ అప్లికేషన్ అండ్ షుడ్ అప్లోడ్ దిస్ సర్టిఫికేట్ ఆన్లైన్ అంటూ కూడా ఇక్కడ క్లియర్ కట్గా మెన్షన్ చేయడం జరిగింది. అంటే మీరు ఒకవేళ ఈ ఫార్మసీ కౌన్సిల్లో ఖచ్చితంగా ఈ సర్టిఫికేట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా యాజ్ ఆన్ ద డేట్ ఆఫ్ దేర్ అప్లికేషన్ అండ్ షుడ్ అప్లోడ్ ద సర్టిఫికేట్ ఆన్లైన్ అంటూ కూడా ఇక్కడ క్లియర్ కట్గా ఇవ్వడం జరిగింది. ఇది ఒక విషయాన్ని కూడా మీరు గమనించాలి. ఇక ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే మీరు ఒకవేళ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ పెడితే మాత్రం అంటే ఈ క్వాలిఫికేషనే కాకుండా వేరొక అంటే మెడికల్ సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ పెడితే ఖచ్చితంగా ఎక్స్పర్ట్ కమిటీ అనేది ఫైనలైజ్ అయితే చేయడం జరుగుతుందండి ఫర్దర్గా. ఇక ఏజ్ విషయానికి వచ్చినట్టయితే ఏజ్ వచ్చేసి 18 నుంచి మ్యాక్సిమం 46 ఇయర్స్ అయితే ఏజ్ లిమిట్ అయితే ఉంటుంది. యాజ్ ఆన్ 1/7/2024 నాటికి రూల్ 12 ప్రకారం, అలాగే స్టేట్ అండ్ సబార్డినేట్ రూల్స్ ప్రకారం 1/7/2024 అయితే ఏజ్ అనేది రినాక్డ్ అయితే ఉంటుంది. అంటే ఈ డేట్ నాటికి మీరు ఖచ్చితంగా 18 నుంచి 46 ఇయర్స్ అయితే ఏజ్ అనేది ఉంటుంది ఖచ్చితంగా. ఇక అప్పర్ ఏజ్ లిమిట్ వచ్చేసి మనకు తెలంగాణ పీపుల్స్కి సంబంధించి జీవో నెంబర్ 30 ప్రకారం, జీవో ఎంఎస్ నెంబర్ 30 ప్రకారం మనకు అప్పర్ ఏజ్ లిమిట్ 46 వరకు అయితే ఇవ్వడం జరిగిందండి. ఇక నెక్స్ట్ ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి మనకు కేటగిరీ వారికి ఇవ్వడం జరిగింది. తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయితే లైక్ ఆర్టీసీ వాళ్ళు అయితే 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకి 3 years ఉంటుంది. ఎన్సీసీ వాళ్ళకి 3 years ఉంటుంది. ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 5 years ఉంటుంది. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పిహెచ్పి క్యాండిడేట్స్కి 10 years అయితే ఏజ్ రిలాక్సేషన్ అనేది క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఇక కొంత డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఏజ్ రిలాక్సేషన్ సంబంధించినటువంటి ఎక్స్ సర్వీస్ మ్యాన్ కానీ ఎన్సీసీ ఇన్స్ట్రక్టర్ కానీ వారికి సంబంధించినటువంటి కొంత పర్సంటేజ్ అయితే ఉంటుందండి. అలాగే ఇక ఫీ డీటెయిల్స్కి వచ్చినట్లయితే ఆన్లైన్ ఫీ వచ్చేసి మనకు 500 రూపీస్ అనేది ఆన్లైన్ ఫీ అయితే ఉంటుంది. ఇక అప్లికేషన్ ఫీ వచ్చేసి 200 రూపీస్ ఉంటుంది. టోటల్గా 700 రూపీస్ అయితే మీరు అయితే పే చేయాల్సి ఉంటుంది. ఇక కొంతమంది క్యాండిడేట్స్కి అయితే ఫీ ఎక్సెప్షన్ అయితే ఉంటుందండి. ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. పేమెంట్ ఆఫ్ అప్లికేషన్ ఫీకి సంబంధించి ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ పిహెచ్ అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఆఫ్ తెలంగాణ స్టేట్కి సంబంధించి కొంతమందికి ఎక్సెప్షన్ ఉంటుంది. అన్ఎంప్లాయిడ్ అప్లికెంట్స్ అండ్ ద ఏజ్ గ్రూప్ ఆఫ్ 18 నుంచి 46 ఇయర్స్ ఆఫ్ తెలంగాణ స్టేట్కి సంబంధించి అన్ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాటికి సంబంధించి కూడా కొంతమందికి ఎక్సెప్షన్ ఉంటుంది. ఇక మోడ్ ఆఫ్ పేమెంట్ వచ్చేసి ఖచ్చితంగా ఆన్లైన్ ద్వారా మీరు పేమెంట్ అనేది చేయాల్సి ఉంటుంది.
ప్రొసీజర్ ఆఫ్ అప్లికేషన్ వచ్చేసి మనం క్లియర్గా చూసుకున్నట్లయితే ప్రొసీజర్ వచ్చేసి మనం ఖచ్చితంగా MSHRB అఫీషియల్ వెబ్సైట్ ద్వారా మనకు మీరు అప్లికేషన్ అనేది పెట్టాల్సి ఉంటుందండి. ఫ్రెండ్స్, ఇక ముందుగా చూసుకున్నట్లయితే అప్లికెంట్ షుడ్ అప్లోడ్ ఆర్ రిక్వైర్డ్ సర్టిఫికేట్ ఒరిజినల్ సర్టిఫికేట్ హ్యాస్ టు ప్రొడ్యూస్ ద వెరిఫికేషన్ ఆఫ్ టైమ్ ఆఫ్ స్క్రూటినీ బిఫోర్ ఫైనలైజింగ్ ద సెలక్షన్ లిస్ట్. ఒకవేళ మీరు రిక్వైర్డ్ సర్టిఫికేట్ అంటే మీరు అప్లోడ్ చేసే సర్టిఫికేట్స్ వచ్చేసి ఒరిజినల్ సర్టిఫికేట్స్ హ్యావ్ టు ప్రొడ్యూస్ ద వెరిఫికేషన్ ఎట్ ది టైమ్ ఆఫ్ స్క్రూటినీ అనేసి ఇవ్వడం జరిగింది. మీరు ఒకవేళ సర్టిఫికేట్స్ లేకుండా మాత్రం ఒరిజినల్ సర్టిఫికేట్స్ వచ్చేసి ఖచ్చితంగా వెరిఫికేషన్ టైంలో సబ్మిట్ చేయాలంటూ కూడా ఇవ్వడం జరిగింది. అప్లికెంట్ వన్స్ సబ్మిటెడ్ ఆన్లైన్ షెల్ బి ఫైనల్ అంటూ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే అపాన్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫర్ రిఫరెన్స్ ఐడి విల్ బి జనరేటెడ్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఇక రిటర్న్ ఎగ్జామినేషన్ డీటెయిల్స్ వచ్చేసి చూసుకున్నట్లయితే రిటర్న్ ఎగ్జామినేషన్ వచ్చేసి 80 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 మార్క్ అన్నమాట. నెగిటివ్ మార్కింగ్ అయితే ఉండదండి. ఇక ఎగ్జామినేషన్ వచ్చేసి 30/11/2024 రోజున CBT ఎగ్జామినేషన్ అనేది ఉండడం అయితే జరుగుతుంది. ఇక పేపర్ సెట్ వచ్చేసి మనకు ఇంగ్లీష్ పేపర్ ఇన్ సెట్ ఇంగ్లీష్ ఓన్లీ అంటూ కూడా ఇవ్వడం జరిగింది. క్వశ్చన్ పేపర్ వచ్చేసి ఇక సిలబస్ సంబంధించినటువంటి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఫర్దర్గా మనకు మరొక వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో మీకు కొంత ఐడియా కొరకు అయితే ఈ ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేశానని అనుకుంటున్నా. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే వీడియోని అయితే షేర్ చేయండి.